మా దోస్త్ ఒక ఆమె ఫోన్ చేసి, ఏమే నువ్వు మీడియాలో చేస్తావు కదా, నాకు ఐపీఎల్కు 2 టికెట్లు ఇప్పియరాదు, మ్యాచ్ చూడాలని మస్తు కాయిష్ ఉన్నదే అని అడిగింది. అయ్యకు లేక అడుక్క తింటా అంటే బెగ్గర వచ్చి బర్గర్ అడిగినట్టు నువ్వు నన్నే ఐపీఎల్ టికెట్లు అడుగుతున్నావా అనే, అదేమన్నా పలారమా మన సొంటోళ్ళకు పంచి పెడతందుకు, గా సొంటి నన్ను అడక్కే నీకు దండం పెడతా అని చెప్పిన. సేమ్ తెలిసిన వాళ్ళను దోస్తులు గట్ల పీడించినట్టే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమును కూడా హెచ్సిఏ వాళ్ళు గట్లనే పీడిస్తున్నట. ఈటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలా ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకున్నందుకు ఉన్న టికెట్లన్నీ మాకే ఇయ్యాలన్నట్టు కాసుగా తింటురట హెచ్సిఏ వాళ్ళు. అరే 3000 దాకా కాంప్లిమెంటరీ టికెట్లు ఇచ్చినాం, ఇంకా అంటే ఏడికెళ్ళి తెత్తుం, అన్ని మీ పైరవి కార్లకే ఇస్తే మందికేమి ఇయ్యాలే, స్టేడియం కిరాయి తీసుకున్నందుకు మా టికెట్లు అమ్ముకోకుండా మా ఖర్చులు ఎట్లెళ్ళ తీసుకోవాలి, మీరిట్లనే మా తలకాయ తింటే మేం హైదరాబాద్ కు టాటా చెప్తాం, ఇంకేదన్నా ఊర్లే స్టేడియం చూసుకుంటాం. అబ్బబ్బబ్బా గింత అధ్వానమా, తిన్నది పేయికి పట్టకుండా చేస్తుండ్రు, ఇదేం పద్ధతి? ఇసొంటి చిల్లర వ్యవహారాలు మేమేడా చూడలేదని సన్ రైజర్స్ టీం వాళ్ళు హెచ్సిఏ వాళ్ళకు మెయిల్ రాసిండ్రన్న ముచ్చట సోషల్ మీడియాలో మస్తు గిరికిలు కొడుతున్నది. అయితే హెచ్సిఏ వాళ్ళు మాత్రం అదంతా అబద్ధం ముచ్చట, మాకెవ్వరు గసొంటి మెయిలే చేయలేదు, ఏమనుంటే మాతోటి డైరెక్ట్ మాట్లాడతారు, గిట్ల మెయిలులు చేసేదేముండది, అవన్నీ ఎవరో కావాలని అల్లిన కథలని కొట్టి పడేస్తుండ్రు. మరి ఇంట్లో ఏది నిజమో తెలియదు గాని హైదరాబాద్ మ్యాచ్లప్పుడు టికెట్లు మాత్రం పబ్లిక్ కు దొరుకుతలేవు, ఆన్లైన్ లో 10 గల అమ్మి కన్మయాన్ని బ్లాక్ దందా చేస్తుండ్రు. హెచ్సిఏ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదంటుర్రు. మేం ఫంక్షన్ హాల్ కిరాయికి ఇచ్చినట్టే స్టేడియం కిరాయికి ఇస్తాం, ఒక్క మ్యాచ్ కు వాళ్ళు 1.5 కోటి కిరాయి కడతారు, మాకు మొత్తం స్టేడియం సీట్లల్లా 10% కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తారు, కన్మయాన్ని వాళ్ళే అమ్ముకుంటారు, మేము అడిగేది ఏముండదని అంటుర్రు. మరి ఇంట్లో ఏది నిత్యమో ఇప్పటికైతే తెలియదు.